ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2025 ఆగస్టు మాస ఫలితాల అంతర్భాగంగా మన ఛానల్లో మ్యూజిక్ థెరపీ, అస్ట్రాలజీ, యోగా, ఇవి ఆయుర్వేదం టిప్స్, అవి ఎలాగో యోగా డైట్లోకి వచ్చేస్తాయి. మనకు ఇవన్నీ ఎందుకు కలబోసి చెప్తున్నాను నేను? ముందుగా నా గురించి నేను కొంత ఇంట్రడక్షన్ చేసుకోవాలి. ఒక 10 years బ్యాక్ ఆయుష్ డిపార్ట్మెంట్కి కాంట్రాక్ట్ ఇచ్చింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, యోగాని వరల్డ్ వైజ్ స్ప్రెడ్ చేయమని. అందులో నన్ను ఇక్కడ యోగా ఎగ్జామినర్గా సెలెక్ట్ చేసుకున్నారు. 6 years అందులో పనిచేశాను. తర్వాత బయటకు వచ్చాను. సొంతంగా చేయాలి, ఇంకా అభివృద్ధి చేయాలి సబ్జెక్ట్ అన్న ఉద్దేశంతో వచ్చాను. అందులో మాకున్న సిలబస్లో విజ్ఞాన భైరవ తంత్రం, మా సిలబస్లో కూడా ఇది పెట్టలేదు. కాకపోతే మేము రీసెర్చ్లో తీసుకున్నాం ఈ బుక్స్. ఈ ముందు ఇంకా సిలబస్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ బుక్ తీసుకొని మీరు చదివినరంటే మీకే అర్థమవుతుంది నేను మాట్లాడేది వాస్తవమా అవాస్తవమా అని. ఇక్కడ యోగా ధారణలకి, మ్యూజిక్కి, అస్ట్రాలజీకి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేశారు. ఇది వేదంలోని ఒక పార్ట్, మూల అంశం ఈ బుక్. దీని మూలంగా ఎవరైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా ఈ బుక్ని చూపిస్తున్నాను చూడండి. విజ్ఞాన భైరవ తంత్రం. ఈ బుక్ కొని మీరు చదివారంటే నా వీడియోస్ నేను ఈ కాన్సెప్ట్లోకి ఎందుకు తీసుకొచ్చానన్న విషయం మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మరి ఇప్పుడు మనం ఇంకా మాస ఫలితాలలోకి వెళ్ళగలిగితే అంతర్భాగంగా చూసుకోవటానికి శని భగవంతుడు వచ్చేసి మనకు మిథున రాశిలో ఉన్నారు. రాహువు గారు వచ్చేసి ఈ యొక్క కుంభరాశి సంచారం చేస్తున్నారు. కేతు వచ్చేసి మనకు ఈ యొక్క సింహరాశి, కేతువు, కుజుడు, రవి వచ్చేసి మనకు 17 వరకు సింహంలో, ఇక్కడ మనకు 17వ తేదీ వరకు కూడాను కర్కాటకంలో ఉండి తదుపరి సింహ ప్రవేశం చేస్తారు. తర్వాత శుక్రుడు వచ్చేసి మనకి 20వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు మిథునాన్ని వదిలి. బృహస్పతి మాత్రం మిథున రాశిలోనే సంచరిస్తారు. ఇది ఈ యొక్క గ్రహాల యొక్క ఇది. అంటే మనకు ఒక్కొక్క గ్రహం ఏ రోజులలో రాశి మారుతుందని తీసుకున్నట్లయితే 20th నుంచి మనకు రాశులు మారటం స్టార్ట్ అయింది. నెక్స్ట్ మకర రాశి, మకర లగ్నం తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, శ్రవణం 4, అలాగే ధనిష్ట 2 పాదాలు కలిపి మనకు ఈ యొక్క మకర రాశి, మకర లగ్నం కిందకి వస్తుంది. మకర రాశి, మకర లగ్నం కిందకి తీసుకుంటే మీకు తృతీయంలో శని, జీవిత భాగస్వామి ద్వారా ఎన్నో కలిసి వస్తాయి. కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం కనిపించట్లేదు. మీ వ్యక్తిగత సంపాదన కూడా పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నెక్స్ట్ వ్యయాధిపతి, తృతీయాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు 6లో ఉన్నాడు. ఇక్కడ మీకు కొంత ఇబ్బంది కలుగుతుందేమో అని అనుకుంటారు, కానీ అదేం లేదు. ఎందుకంటే వ్యయాధిపతి కాబట్టి 12, 6, 8 అన్ని అధిపతులు ఒకరి రాశిలో ఒకరు యోగిస్తారు కాబట్టి తద్మూలకంగా అంటే గోచారంలో ఆ సూత్రం వర్తించదు అనుకుంటారు. కానీ మనం తండ్రి లగ్నం, మకర రాశికి చెప్పుకుంటున్నాం, రాశికి లగ్నానికి కలిపి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ సూత్రం మనకు ఉపయోగపడుతుంది. చక్కగా మీరున్న మాపీలు చేసుకోగలుగుతారు. నిద్రాభంగాలు తొలగిపోతాయి. మీకు వ్యయంలో చూస్తున్నాడు కదా, మీ వ్యయరాశిని సప్తమం నుండి చూస్తున్నాడు. తీర్థయాత్ర వైభవాలు ఉంటాయి. స్వయంగా మీరు ఎన్నో ప్రయోగాలు చేస్తారు ఉద్యోగంలో. మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడానికి మీరు చేసే కృషి మీకు అన్ని వేళలా సహకరిస్తుంది. చిన్న చిన్న ప్రయత్నాలే మీకు ముందు మంచి వెలుగునిచ్చే అవకాశంగా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకనగా పంచమాధిపతి, లాభాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు సప్తమంలోకి వస్తాడు కర్కాటకంలో మాసాంతంలో. అప్పుడు మీరు చేసే కృషికి ఒక రూపం ఏర్పడే అవకాశం స్పష్టంగా ఉంది. మీ రాశిని చూస్తారు. నెక్స్ట్ సింహరాశిలోకి వచ్చే తర్వాత నెక్స్ట్ మంత్ ఇంకా బాగుండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా
మీ ప్రతిభ ఇవన్నీ కూడా మీకు అష్టమంలో తండ్రి గారికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 17 తర్వాత ఈ యొక్క ఆగస్టు 17న రవి భగవంతుడు వచ్చేసి అష్టమ కేతువుని చేరుతాడు కర్కాటకాన్ని వదిలేసి. అప్పుడు తండ్రి గారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆయన హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో మంచిదని ఒక సూచన ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా క్రానికల్ డిసీజెస్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే, బీపీ రైజింగ్, థైరాయిడ్, షుగర్ ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనా మీరు చూసుకోవాల్సింది భూ సంబంధమైన క్రయ విక్రయాలలో చాలా జాగ్రత్త పాటించండి. అలాగే షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్త వహించండి. శుభసూచకమైన వార్త ఏంటంటే మనకు ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగం నెమ్మదిగా ఇండియాలో అందరికంటే కొంచెం ఎక్కువగానే ఇప్పుడు డెవలప్ అవుతుంది. దీనిలో కూడా ప్రవేశించాలనుకునే వారికి ఎంతోమంది ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నటువంటి విద్యార్థులు చాలా వరకు బెటర్ఫుల్ ఫ్రూట్ అందుకునే అవకాశం ఈ కంట్రీలో ఏర్పడుతుంది. కాబట్టి మీ ఎడ్యుకేషన్కు, మీరు చేసే కోర్సులకు ఆచితూచి మీరు నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేసుకుని ఒకసారి మీ దృఢ సంకల్పాన్ని ఏర్పరచుకునే ప్రయత్నించారంటే మీ జీవితం చాలా అందంగా మారే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.